నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. కడుపులో అరుదైన క్యాన్సర్కి హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు బ్రేక్ ఇచ్చారు. 24 ఏళ్ల గౌతమ్ అనే యువకుడి కడుపులో ఏర్పడిన ప్రమాదకర క్యాన్సర్ కణితులను తొలగించి 17 గంటల పాటు సాగిన శస్త్రచికిత్సతో అతడి ప్రాణాలను రక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్లు, అధికారులు ఈ అరుదైన విజయానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక వివరాల్లోకి పోదాం. హైదరాబాద్ నగరానికి చెందిన కుత్బుల్లాపూర్లోని సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో అరుదైన క్యాన్సర్ కేసును విజయవంతంగా పరిష్కరించారు వైద్యులు. కడుపులో పెరిటోనియం అనే పొరలో ఏర్పడే ప్రాణాంతక క్యాన్సర్తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమ్ అనే యువకుడికి శస్త్రచికిత్స చేసి జీవదానం చేశారు. ఈ అరుదైన క్యాన్సర్ ప్రైమరీ పెరిటోనియల్ ఏవింగ్ సర్కోమాగా గుర్తించారు వైద్యులు. ఇది మన దేశంలోనే తక్కువగా గుర్తించబడి మరియు అత్యంత క్లిష్టమైన క్యాన్సర్లలో ఒకటి. సాధారణ శస్త్రచికిత్సల్లో కాకుండా అధునాతన సాంకేతికత అవసరమయ్యే ఈ కేసులో HIPEC అనే అత్యాధునిక పద్ధతిని ఉపయోగించారు. ఈ చికిత్సలో సర్జికల్ టీంతో పాటు అనస్థీషియా, గ్యాస్ట్రో, అంకాలజీ విభాగాలకు చెందిన పలువురు సీనియర్ కన్సల్టెంట్లు కలిసి పనిచేశారు. మొత్తంగా 17 గంటల పాటు నాన్ స్టాప్గా శస్త్రచికిత్స నిర్వహించి గౌతమ్ కడుపులో ఏర్పడిన క్యాన్సర్ కణితులను పూర్తిగా తొలగించారు. ఈ అరుదైన విజయంపై మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ డాక్టర్ CH భద్రారెడ్డి మాట్లాడారు. ఇలాంటి కేసులకు బార్లతో సాధారణంగా చికిత్స లేదని, అయితే మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక సదుపాయాలతో ఇది సాధ్యమయ్యిందని తెలిపారు. ఈ సర్జరీ దేశంలోని వైద్య రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన క్యాన్సర్లకు చికిత్స అందించగల నిపుణుల బృందం తమ దగ్గర ఉందని, ఈ ఘనతను ఆసుపత్రి టీంకు అంకితమిస్తున్నామని తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్స గౌతమ్కు కొత్త జీవితం ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ యువకుడి ముఖంలోకి తిరిగి చిరునవ్వు తీసుకురావడమే తమకు గొప్ప గౌరవం అని వైద్యులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక వైద్య విజయం మాత్రమే కాదు, ఇది శ్రద్ధ, అంకిత భావం, ఆధునిక వైద్యం కలిసిన జీవరక్షణ కథ. ఇలాంటి చికిత్సలు ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలనే ఆశతో మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి ముందుకు సాగుతోంది. ఇండిగో కన్నా ఎక్కువ పెద్ద హైలైట్ అయ్యేటట్టు న్యూస్ మా జనాలకి తెలియాలని చెప్తున్నాను. స్టమక్, ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ మనం అంత ప్యాంక్రియాస్ ప్రతిదానికి ఒక కవర్ ఉంటుంది. దానిపైన ఒక మ్యూకసల్ కవర్, మెమ్బ్రెయిన్ అంటారు దానికి. ఆ మెమ్బ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు. అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్ లో ఒక సార్కోమా, అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్. టిల్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో, అట్లా కూడా అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక HCG నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్ గా ఉందంటే, ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు. 16 hours సర్జరీ జరిగింది దీనిపైన. 16 hours సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ టీమ్ గానీ, మా ఎనెస్థెటిస్ టీమ్ గానీ, మళ్ళీ దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ గానీ, ఎనెస్థెటిస్ టెక్నీషియన్, మీరు చెప్పండి. యూ గివ్ యువర్ పాయింట్. ఇది చాలా